హాయ్ వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్లో కోడింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా రోడ్ మ్యాప్ అనేది ఫాలో అవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాలేజ్ ఫస్ట్ ఇయర్ అంటే రెండు కేటగిరీలో తీసుకుందాం ప్రస్తుతానికి. ఒకటి వచ్చేసరికి బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఈ రెండు కేటగిరీస్లో తీసుకుందాం. సో ఈ రెండు కేటగిరీస్లో తీసుకుంటే ఒకవేళ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే మీకు ఫస్ట్ ఇయర్లో సిఎస్ డిపార్ట్మెంట్ అయినా సరే వేరే డిపార్ట్మెంట్లో అయినా సరే మనకి సి లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అండ్ డిగ్రీలో కూడా మనకి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే మీకు అక్కడ కూడా ఒక సి లాంగ్వేజ్ అనేది కోర్స్ అయితే ఉంటుంది. సో లేకున్నా కూడా కూడా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. ఎందుకు సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయమంటానంటే సో మీకు బీటెక్ ఒకవేళ ఫస్ట్ ఇయర్ తర్వాత మీకు ఇంకా 3 years టైం ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే డిగ్రీ తర్వాతకి ఇంకా 2 years, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంకా 2 years మీకు టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సితో స్టార్ట్ చేయండి. సి స్టార్ట్ చేసిన వెంటనే ఒక సి కంప్లీట్ అవుతుంది. సి కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ సెమిస్టర్లో సి కంప్లీట్ అవుతుంది. సో మీరు సిలో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి డేటా టైప్స్ గురించి అండ్ వేరియబుల్స్ గురించి అండ్ ఫర్ లూప్స్ గురించి లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అండ్ అదేవిధంగా చూసినట్లయితే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి. ఇంకా సిలో ఇంకా ఫోకస్ చేసినట్లయితే స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్స్ అంటే ఏంటివి అండ్ అదేవిధంగా ఎన్యుమరేషన్ అంటే ఏంటివి, ఫైల్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి సి లాంగ్వేజ్లో. సో మీకు వన్స్ ఇది కంప్లీట్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే సి లాంగ్వేజ్తో మీరు మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిందని అర్థమవుతుంది కదా, మీకు తెలిసిపోతుంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే డిఎస్ఏ నేర్చుకోండి, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ అనేది నేర్చుకోండి. సో విత్ సితోనే నేర్చుకోండి. సో డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ అంటే స్టార్టింగ్ టాపిక్స్ వచ్చేసరికి స్టాక్ కానీ, క్యూ కానీ, అదేవిధంగా లింక్ లిస్ట్ కానీ, గ్రాఫ్స్ కానీ, ట్రీస్ కానీ, ఓకేనా, హ్యాష్ కానీ, సో హీప్ కానీ, సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి సితోన నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతకి మీకు ఇంతవరకు సి వచ్చింది అండ్ అదేవిధంగా డిఎస్ఏ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, కోడ్ చెఫ్ కానీ. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఈ డిఎస్ఏకి సంబంధించినవి సి లాంగ్వేజ్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే వన్స్ మీ ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ ఒకవేళ మీ కాలేజ్లో ప్లేస్మెంట్లు ఉన్నట్లయితే మీకు షూర్గా ఇంటర్వ్యూస్ ఉంటాయి, అదేవిధంగా రిటన్ టెస్ట్లు ఉంటాయి. సో అక్కడ మీకు మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడైతే ఈ వెబ్సైట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దానికి ఆ సొల్యూషన్ కనుక్కోవడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అండ్ దెన్ సరే నేను సి నేర్చుకున్నాను అండ్ సి విత్ డిఎస్ఏ నేర్చుకున్నాను. బ్రో నాకు సి లాంగ్వేజ్ నాకు సి లాంగ్వేజ్ వచ్చు. సో నేను ఫస్ట్ ఇయర్లో నేను ఇప్పుడు ఇంకోటి ఏం స్టార్ట్ చేయాలంటే పైథాన్ స్టార్ట్ చేసుకోవచ్చు. పైథాన్ విత్ డిఎస్ఏ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో మీ ఇష్టం, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. దాంతోపాటు డిఎస్ఏ మాత్రం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా డిఎస్ఏ మాత్రం మస్ట్ అనమాట. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా సరే కూడా డిఎస్ఏ అనేది పక్కాగా అడుగుతారు. సో ఇది అండ్ దెన్ ఏం చేయాలి అంటే మీరు సెకండ్ ఇయర్కి వచ్చేస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాతకి మీకు ఆల్రెడీ మీ దగ్గర ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండి ఉంటుంది, అదేవిధంగా మీకు డిఎస్ఏ కూడా వచ్చి ఉంటుంది. సో మీరు ఈ సెకండ్ ఇయర్లో ఏం చేయాలి అంటే అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని, ఓకేనా, అండ్ మీరు ఏం చేయాలంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాగిల్లో కానీ లేకపోతే కోడ్ చెఫ్లో కానీ కొన్ని కాంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి. సో కాంటెస్ట్లు అటెండ్ అవ్వండి, అక్కడ మీకు ఇంకా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా మనము అటెంప్ట్ చేయాలని చెప్పేసి. ఓకేనా. సో అది అండ్ అప్పుడప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ పడతా ఉంటే రాస్తూ ఉండండి, మాక్ టెస్ట్లు ఇస్తూ ఉండండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా సాల్వ్ చేయాలని కూడా ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకేనా. సో మీరు ఫోకస్ చేయాల్సిందంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది ఫోకస్ చేయాలి. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాతకి అయితే లేకపోతే బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే ఏం చేయాలంటే మీరు ప్రాజెక్ట్స్ చేయడం కానీ, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కానీ అండ్ మెయిన్గా ఎలా అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, అదేవిధంగా మీకు
యాప్టిట్యూడ్స్ కానీ, ఓకే, ఇట్లాంటివి యాప్టిట్యూడ్ కానీ, లాజికల్ థింకింగ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఏదైనా క్యాంపస్లో మీకు ఒకవేళ ప్రాసెస్ జరిగితే, క్యాంపస్లో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ జరిగితే మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. లైక్ యాప్టిట్యూడ్ సంబంధించినవి కానీ, లేకపోతే మీకు వర్బల్ సంబంధించినవి కానీ, లైక్ ఇంగ్లీష్కి సంబంధించినవి కానీ, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దాని తర్వాతకి మీకు టెక్నికల్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ రౌండ్ మీరు క్లియర్ చేయాలంటే మీకు వీటిపైన కూడా ఐడియా ఉండాలి కాబట్టి సో వీటిపైన కూడా ఫోకస్ చేయండి. సో మీకు చాలా రిసోర్సెస్ దొరుకుతాయి బయట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే లైక్ యాప్టిట్యూడ్కి చాలా బ్లాగ్స్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఉంటాయి అన్నమాట ఇంటర్నెట్లో. సో అవి కూడా నేర్చుకోవచ్చు. దెన్ అయిపోయింది, ఇవంతా అయిపోయిన తర్వాతకి మీరు ఫైనల్గా ఏం చేయాలంటే, వన్స్ మీరు ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి ఎంటర్ అవుతున్నారో మీరు ట్రై చేయాల్సిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ప్లేస్మెంట్స్ ఉంటే ప్లేస్మెంట్స్ ట్రై చేయండి. ఒకవేళ ప్లేస్మెంట్స్ లేకుంటే మీరు ఏం చేయాలంటే ఇంటర్న్షిప్స్ వెతుక్కోండి. ఫస్ట్ ఇంటర్న్షిప్స్ వెతుకున్న తర్వాతకి అక్కడ నుంచి మీరు కూడా జాబ్స్ అయితే చూసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేదు ఇంటర్న్షిప్స్ దొరకట్లేదు అండ్ అదేవిధంగా మాకు ప్లేస్మెంట్లు లేవంటే మీరు ఏం చేయాలంటే స్టార్టప్స్కి ట్రై చేయండి. లేకపోతే ఆఫ్ క్యాంపస్లో చాలా మనం చాలా వేస్తూ ఉంటాం కదా డైలీ పోస్టులు, చూస్తూ ఉండండి. మీకు కంప్లీట్ అయిన వెంటనే ఫ్రెషర్స్ కూడా చాలా జాబ్ రోల్స్ మీద అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైతే కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో మీ కాలేజ్ అయ్యేంత వరకు మీరు పూర్తిగా ఈ 3 years కానీ లేకపోతే ఈ 4 years కానీ మీరు ప్రతి ఇయర్ని కూడా మీరు చాలా ఎలా అంటే వాల్యుబుల్గా ఉపయోగించుకుంటే ఈ 3 years ఆర్ ఈ 4 years కంప్లీట్ అయితే మీరు ఎక్సలెంట్గా ఏదో ఒక జాబ్లో అయితే మీరు అయితే సెటిల్ అవుతారనమాట. ఓకేనా? సో ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకున్నది. సో ఇంకోటి ఏంటంటే, మనము నెక్స్ట్ మంత్ పైథాన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. పైథాన్ కోర్స్ వచ్చేసరికి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది కూడా తెలుగులోనే ఉంటుంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు డెమో ఉంటుంది. సో ఆ డెమో చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ కోర్స్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ కోర్స్తో పాటు మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. డైలీ డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ ఉంటుంది, రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు అయిపోయిన తర్వాతకి. దాని తర్వాతకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. ఓకేనా? సో రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయాలంటే కామెంట్లో ఒక లింక్ ఇస్తున్నాను, వెళ్ళి డెమో చూడండి, ఫ్రీ డెమో చూసిన తర్వాత ఓకే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఒక ఎన్రోల్ అయినప్పుడు మీకు ఒకవేళ మనీ ఇబ్బందిగా ఉంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.